ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరుగుతుంది. సో మే మే 14వ తారీఖు రాత్రి 10 గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది అనమాట. సో ఈ మనకి సౌరమండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురుగ్రహం. సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతను అయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు స్వంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము, చాలా చెడు ప్రభావము. చెడు చాలా తక్కువ. మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అంటారు. దేవగురు అనమాట బృహస్పతి. సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు. ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు. కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ జనరల్గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా ఉద్యోగ రీత్యా అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడు మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట. సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు, అక్కడి నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు, అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతని దృష్టి సంచారిస్తాడు, అలాగే గురువు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కగా ఉంటాయి. ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు, చిరాకులు ఇస్తున్నాడు, పరాకులు ఇస్తున్నాడు అని అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట. ఆ దుష్ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట. సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ఎలా ప్రభావితం చేస్తాడు, అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట. మకర లగ్నం, మా లగ్నం తెలియని వారికి ఈ రాశి అని అనుకున్నట్టయితే గురువు వీరికి ద్వాదశాధిపతి అంటే వ్యయాధిపతి అవుతాడు, అలాగే తృతీయాధిపతి కూడా అవుతాడు. తృతీయాధిపతి వ్యయాధిపతి ఎక్కడ సంచారం చేస్తున్నాడు అని అంటే షష్టంలో సంచరిస్తున్నాడు అనమాట. సో చాలా మటుకు అందరూ ఏమనుకుంటారు కాబట్టి అంటే షష్టం, అష్టమం, వ్యయం ఇవన్నీ ఏమంటారు మంచి దుస్థానాలు కాబట్టి, మంచి రాశులు కాబట్టి, మంచి భావాలు కాదు కాబట్టి మంచిగా మనకి శుభ ఫలితాలు ఇవ్వడేమో అని అనుకుంటాం. కానీ నేను ముందు నుంచి చెప్పాను కదా, గురు హాని చెయ్యడు, కాకపోతే మిశ్రమ ఫలితాలు లేదా న్యూట్రల్ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి తృతీయంలోనే శని భగవానుడు అంటే మకర లగ్నాధిపతికి లేదా మకర రాశ్యాధిపతికి అధిపతి అయిన శని భగవానుడు తృతీయంలో సంచారం కూడా చేస్తున్నాడు. కాబట్టి అటు ఏమంటారు సోదర సహకారం లభించే అవకాశం, అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి లేదా మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి చక్కటి సహకారం వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే స్లోగా ఉంటుంది. మీరు డీలే అయ్యే అవకాశాలు, పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి కొద్దిగా నిదానంగా ఓపికగా మీరు కనుక వ్యవహరిస్తే మటుకు చక్కగా ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇది మంచి సదవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురు షష్టమంలో ఉన్నాడు కాబట్టి మీరు ఎప్పటి నుంచో జాబ్ మారుతాము లేదా ఎక్కడన్నా వేరే కంపెనీలో పెద్ద కంపెనీ గురించి వెయిట్ చేస్తాము అని అనుకునే వాటి మటుకు ఆ జీలు ఉండాలి. మేము చేస్తాము ఖచ్చితంగా పట్టుకుంటాము, కొత్తగా ఏదైనా ప్రయత్నం చేస్తాము అని అనుకునే వారికి అయితే ఇది గురు సంచారం మంచి ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే షష్టమం సర్వీస్ కూడా అని అంటాం కదా,
బాగా ఇంటర్నల్‌గా మకర కుంభ లగ్న రాశ్యాధిపతులు శని కాబట్టి శని బాగా అంటే హార్డ్ వర్కింగ్ అనే చేస్తారు. హార్డ్ వర్కింగ్ చేసిన తర్వాతనే వీళ్ళకి లభిస్తుంది. ఇన్ జనరల్‌గా కూడా ఈ రాశ్యాధిపతులు ఈ రాశిలో జన్మించిన వాళ్ళు, ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళు చక్కగా పని చేయడానికి వెనకాడరు. సో వీరు దీర్ఘకాలికంగా ఒక మంచి కంపెనీ లేదా ఒక మంచి ఆఫర్ కోసం వెయిట్ చేసుకునే వారికి అయితే ఇది శుభవార్త అనే చెప్పుకోవచ్చు. సో మనకి ఇవన్నీ కావాలి కాబట్టి ఖచ్చితంగా మీరు దత్త ఆరాధన గురువారం చేస్తే చాలా మంచిది. అలాగే కొద్దిగా నుదుటిన పసుపులో నీళ్లు కలిపేసేసి నీళ్ళన్నా లేకపోతే రోజ్ వాటర్ నీళ్లు కలుపుకుంటే ఉంటే కూడా చాలా మంచిది. ఎందుకంటే రోజ్ వాటర్ అంటేనే మనకి శుక్రతత్వము గురుతత్వము ఈ 2 గ్రహాలు తత్వం మనకి లభించాలి కాబట్టి ఈ 2 కలుపుకొని నుదుటిన కొంచెం గురువారం, శుక్రవారం, అలాగే సోమవారం ఈ 3 వారాలు పెట్టుకుంటే చక్కటి ఫలితాలు. మీరు ఏదన్నా ఏమంటారు అప్లికేషన్ పెట్టుకోవాలి లేదా ఏదన్నా టెండర్స్ వేయటాలు ఇలాంటివి కూడా ఉంటాయి కదా. ఇలాంటి వ్యాపార రంగంలో కూడా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో వీరు కూడా ఖచ్చితంగా ఈ సోమవారం, గురు వారాల్లో వేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే రోజ్ వాటర్తో కలిపిన పసుపు లేదా గంధం ఈ కలుపుకొని నుదుటిన పెట్టుకుంటే చాలా మంచి ఆఫర్స్ వచ్చే అవకాశాలు. అలాగే శనివారం కొద్దిగా నల్లని బొట్టు అంటే కాటిక కాదు, మనకి హవనం చేసిన ఉంటుంది కదా, హవం చేసిన పొడి ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా నెయ్యి కలుపుకొని అది శనివారం పెట్టుకొని మీరేమన్నా అప్లై చేసుకునేదన్నా లేదా కొత్తగా ఏదైనా టెండర్స్ వేద్దామని అనుకునేటప్పుడు శనివారం ఆ వారం పడితే ఇన్ జనరల్గా అవాయిడ్ చేయమనే చెప్తాను శనివారాలు. ఎందుకంటే కొద్దిగా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు, డిలే అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి గురు శుక్రవారాలు చేసుకుంటే చాలా మంచిది. సోమవారం కూడా చాలా మంచిది. కాకపోతే కొన్ని గవర్నమెంట్ వారు మనకు శనివారాలు ఏదైనా కేటాయించినట్టయితే తప్పకుండా మనం అది డిలే చేయడానికి ఉండదు కాబట్టి సో అలాంటి టైంలో ఈ చెప్పిన హవనం పెట్టుకొని నెయ్యిలో కలుపుకొని ఆ బొట్టు పెట్టుకుంటే తిలకంగా పెట్టుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. సో ఈ కుంభరాశి వారికి లగ్నంలో జన్మించిన వారికి, లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే రీసెర్చ్ రాశి అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ కుంభ లగ్నం రాశి వారికి కూడా ఏమంటారు చూస్తున్నాడు గురు అక్కడ పంచమంలో కూర్చొని లగ్నాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి లగ్నం కూడా మంచి ఫలితాలు ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు రీసెర్చ్ రంగంలో ఇన్ జనరల్గా కుంభరాశి వాళ్ళు రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్లో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వారికి, సైన్స్ ఫీల్డ్లో ఉన్న వారికి, అట్లా విద్యార్థులకి లేదా సైంటిస్ట్ వాళ్ళకి లేదా ఏదైనా కనుక్కోవాలి అని ఆసక్తి ఏదైనా కొత్త ఫార్ములాస్ కనుక్కునే ఆసక్తి కలిగే ప్రిన్సిపల్స్ కన్నా లేకపోతే ఉన్నత ఉద్యోగంలో ఉన్న వారికైనా కానీ చాలా మంచి ఫలితాలని చెప్పొచ్చు. ఈ గురు సంచారం మనకి ఈ 2025 మే నుంచి 2026 జూన్ దాకా ఉంది కాబట్టి దీర్ఘకాలికంగా 13 నెలలు ఉన్నాయి కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా మీరు మీ రంగాలలో మీ ఏమంటారు బుద్ధి కేంద్రీకరించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే దీని ద్వారా మీకు లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే ద్వితీయంలో శని సంచారం జరుగుతోంది, లగ్నాన్ని మనకి ఇక్కడ చూస్తున్నాడు, అలాగే లాభాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి డబుల్ యాక్టివేషన్ ప్రిన్సిపల్ అని అంటాం మనము. సో ఈ డబుల్ యాక్టివేషన్ ప్రిన్సిపల్ కూడా నడుస్తుంది కాబట్టి ట్రేడింగ్లో ఉన్నవారైనా కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నవారైనా కానీ వ్యాపార రంగంలో ఉన్నవారైనా కానీ చాలా చక్కటి ఫలితాలే ఇస్తాడు గురువు సంచారం కుంభలగ్నం వారికి. అయితే ఒకటి మాత్రం గమనార్హం ఏంటంటే గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గురువారాలు, శనివారాలు, మంగళవారాలు కొద్దిగా పసుపుతో కలిపిన ఏమంటారు రోజ్ వాటర్ తీసుకోండి, కొద్దిగా పసుపు తీసుకొని కొద్దిగా కలుపుకొని నుదుట మీరు ఎక్కడైతే మనం ఇక్కడ ఫోర్ హెడ్ అంటాం కదా అక్కడ పెట్టేసుకుంటే చాలా మంచి ఫలితాలు. లేదా మీరు ఏదన్నా అప్లై చేస్తున్నారు, ఏదైనా రంగంలోకి వెళ్ళాలి, ఏదన్నా ఉద్యోగ రంగంలోకి వెళ్ళాలి, కొత్తగా అప్లై చేసుకుంటున్నారు, లేదా ఏమైనా ఫామ్స్ ఫిలప్ చేస్తున్నారు, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఏదన్నా కొత్తగా సెటప్ చేద్దామనుకున్నారు, స్టార్టప్ చేద్దామని అనుకున్నవారు వీళ్ళంతా ఏంటంటే నేను చెప్పిన రోజుల్లో
మీకు ఒకవేళ అవకాశం కలిగితే చేసుకొని ఈ నుదుటన ఇది పెట్టేసుకుని ఆ తిలకం పెట్టుకొని వెళ్తే మటుకు చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే దత్త మంత్రం లేదా దత్త చరిత్ర పారాయణం చేస్తే కూడా అన్ని వారాలు మేము చేయలేము, మేము చాలా బిజీ అని అనుకుంటే మటుకు గురువారాలు చేయడానికి ప్రయత్నం చేయండి.